నమస్కారం. జై శ్రీరామ్. భగవద్గీత 4వ అధ్యాయం 10వ శ్లోకం. వితరాగ భయ క్రోధ మన్మయ మాము పాశ్వత బహవో జ్ఞాన తపస పూతామద్భవ మగత. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇది వరలో కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులై దృఢ భక్తి తాత్పరములతో స్థిర బుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞానతప సంపన్నులై పవిత్రులై నా సర్వరూపమును పొందియుండిది అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తూ ఉన్నారు ఈ యొక్క శ్లోకంలో. ఇంకా మీకు సింపుల్గా అయితే చెప్తాను. ఇది వరకు కూడా అంటే పూర్వంలో కూడా రాగ భయ క్రోధాలన్నింటినీ కూడా పక్కన పెట్టి దృఢమైన భక్తి తాత్పర్యంతో బుద్ధి కలిగి ఉండి ఆయనని ఆశ్రయించిన ఎంతోమంది భక్తులు గొప్ప తపసంపన్నులయ్యారు, అలాగే పవిత్రులయ్యారు, అలాగే ఆయనలో కలిసిపోయారనేసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకంలో మనకైతే చెప్తున్నారు. మనం కూడా ఆ విధంగా సాధన అనేది చేస్తే డెఫినెట్గా ఆ యొక్క పరమాత్మను అయితే చేరుకుంటాము. సో దానికి మనం అయితే ప్రయత్నిద్దాం. ఇప్పుడు అవుతుందా అని అడగచ్చు. అవుతుందా అంటే మనం ప్రయత్నిస్తే డెఫినెట్గా అవుతుంది. రాగము క్రోధము ఇటువంటివి ఏమీ కూడా లేకుండా మనం కంప్లీట్గా ఆయనకి సరెండర్ అయిపోయి ఆ యొక్క భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటే డెఫినెట్గా మనం కూడా ఆ యొక్క పరమాత్మను అయితే చేరుకుంటాం. దీనికోసం మనం అయితే ప్రయత్నం అనేది చేయాలి. ప్రయత్నించకుండా అవుతుందా అంటే ఏది కూడా అవ్వదు, బట్ ప్రయత్నిస్తే డెఫినెట్గా అవుతుంది. ఈ వీడియోకి అయితే అంతే. ఈ యొక్క శ్లోకానికి అర్థం మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. కుదిరితే మన ఛానల్ని అలాగే పేజ్ని అయితే ఫాలో అవ్వండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కూడా ఒక శ్లోకాన్ని అయితే మీ ముందుకి తీసుకొస్తాను అయితే ప్రయత్నిస్తాను. అప్పటి వరకు సెలవు. హరే కృష్ణ.